ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి. కులగణనలోని తప్పులను సవరించాలి. బీసీలను 21 లక్షలు తక్కువ చూపారు. మంత్రి పొన్నం దృష్టికి తెచ్చిన బీసీ సంఘాల ప్రతినిధులు సర్వేలో మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి. ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. మీరు ఒక స్వీకరిస్తా అంటారు కాబట్టి మేము చెప్తా ఉన్నాము. జస్ట్ అందులో ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నా అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుంటే మీకు రెమ్యూనరేటర్లు అవసరం లేదు, డాటా ఎంట్రీ అవసరం లేదు, అలా తప్పుడు కూడా అవసరం లేదు. తర్వాత ఒక పేరు రాస్తే ఒక్కో పేరు అవసరం లేదు. అక్కడ పెన్సిల్ రాస్తే మళ్ళీ ఇంకోటి మళ్ళీ పెన్నుతో దిద్దుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఉంటాయి. కావాలంటే అట్లనే కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదా, మీరు ఏందో అర్థమవుతలేదు మరి అసలు కథ. కనీసము చాలా కొన్ని లక్షల మంది కుటుంబాల దగ్గరికి కనీసం వెళ్ళలేదు అంటే మేము అంతా అయిపోయింది మొత్తం సూపర్ చేసినాం డూపర్ అని చెప్పేసి మీరు చేయని పనికి డబ్బా కొట్టుకుంటున్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. మంచి పని చేస్తున్నారు. ఆ మంచి పని పబ్లిక్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎవరు చేయలేని కులగణన మీరు చేస్తున్నారు రాష్ట్రంలో. అది పర్ఫెక్ట్గా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, మీకు మంచి పేరు వస్తుంది. 22 లక్షలు తక్కువ చూపిరు. 22 లక్షలు కాదు, 44 లక్షలు తక్కువ చూపిరు. 44 లక్షలు తక్కువ 44 లక్షలు. అర్థమైందా? కులగణన సర్వేలో బీసీల జనాభాను 21 లక్షలు తక్కువగా చూపించారని, ఓసీల జనాభాను 16 లక్షలు పెంచారని, మొత్తం మీద జనాభా కూడా 34 లక్షల మేర తగ్గినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని బీసీ సంఘాల నేతలు అన్నారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తెచ్చారు. అయితే కులగణన సర్వే ఆన్లైన్ చేసే టైంలోనూ తప్పులు జరిగాయని, మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరినరు. ఈ బీసీల కోసం ఇది స్థానిక సంస్థలే కాదు, 100% చట్టసభలలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ ఉంటాయి కదా. ఎస్టీ రిజర్వేషన్లు ఎట్లా ఉన్నాయో బీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలి. అప్పుడే ఆ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ పైకి వచ్చే ఆస్కారం ఉంటుంది. లేదంటే జనరల్ అనగానే ఇక వాళ్ళు దూకడం, వీళ్ళని సర్వనాశనం పట్టియడం ఇదే జరుగుతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.